వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. దిశ మార్చిన అల్పపీడనం ఈ జిల్లాలకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ లోని వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలోని కొన్ని చోట్ల ఇవాళ భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, మల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, కృష్ణా, బాపట్ల తదితర జిల్లాలలోని భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఇవాళ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలలోని అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, తిరుపతి, నంద్యాల, కర్నూలు, కడప తదితర జిల్లాలలోని తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలోని 55.75 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. మరోవైపు కృష్ణా నది వరద ప్రవాహం స్వల్పంగా పెరగడంతో వివిధ ప్రాజెక్టుల్లోని వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట్లు, నాటు పడవలతో నదిలోని ప్రయాణించవద్దని, వరద నీటిలోని ఈతకు వెళ్లడం, స్నానాలకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని హెచ్చరించారు. పశువులు, గొర్రెలు, మేకలు వంటి జీవులను ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచనలు చేశారు.